వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జగనన్న వదిలిన బాణం గురి తప్పింది. గురి తప్పడమే కాకుండా ఏకంగా శత్రువుల పంచన చేరింది. అవును, జగనన్న వదిలిన బాణం ఇప్పుడు కాంగ్రెస్ అమ్ముల పొదిలో ఒక అస్త్రంగా మారిపోయింది. అర్థమైంది కదా, వైఎస్ షర్మిల గురించి చెప్తున్నాను. జగనన్న బాణం అంటూ, జగనన్న కోసమే తన రాజకీయం అంటూ జగన్ జైలుకు వెళ్ళినప్పుడు తీవ్రస్థాయి ప్రచారం చేసి అనేక కిలోమీటర్లు పాదయాత్ర చేసి జగన్ గెలుపుకు ప్రధాన కారణాల్లో ఒకరిగా నిలిచిన వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జగన్ వదిలిన బాణాన్ని అని చెప్పుకుంటూ జగన్ విజయంలో కీలక పాత్ర పోషించిన వైఎస్ షర్మిల ఆ తర్వాత జగన్తో విభేదాల నేపథ్యంలో తెలంగాణ వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అనేక రాజకీయ ఒడిదొడుకుల మధ్య ఆమె ప్రస్థానం కొనసాగింది. కానీ జగన్తో వైరం కొనసాగింది. అవి ఆస్తి తగాదాల, రాజకీయ విభేదాల ఎవరికి తెలియదు. వైఎస్ ఫ్యామిలీలో చాలా రాజకీయాలు నడిచాయి. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీ పంచన చేరిపోయింది. ఆమెను కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా నియమించబోతున్నారని టాక్. ఆమె ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు చాలా ఆనందంగా ఉందని, తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలుపుల కోసం, విజయాల కోసం ఎన్నో సాహసాలు చేశారని, ఎన్నో త్యాగాలు చేశారని, ఇప్పుడు తాను కూడా కాంగ్రెస్ పార్టీ విజయాలకు కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీలో చేరడం సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉందని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆమెను ఆంధ్రప్రదేశ్కు పంపించనుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల కీలక పాత్ర పోషించబోతున్నారు. అంటే ఆమె ఏపీలో కాంగ్రెస్ సారథ్యాన్ని తీసుకున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలో దిగుతున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పొలిటికల్ హీట్ హఠాత్తుగా పెరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ ఫ్యామిలీలో కూడా పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. అక్కడ ఢిల్లీలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఇక్కడ వైఎస్ జగన్ హైదరాబాద్కు వచ్చారు. కేసీఆర్ను కలిసిన అనంతరం ఆయన నేరుగా వైఎస్ విజయమ్మ ఇంటికి వెళ్లారు. విజయమ్మతో చాలాసేపు చర్చించారు. సోదరి షర్మిల రాజకీయాలను ఆయన తల్లితో చర్చించినట్లు తెలుస్తుంది. అయితే షర్మిల ఒక్కరోజు ముందే జగన్కు తన అభిప్రాయాన్ని చెప్పేసినట్లు తెలుస్తోంది. తన కొడుకు పెళ్లి కార్డు ఇచ్చేందుకు జగన్ ఇంటికి వెళ్లిన షర్మిల తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు చూచాయగా జగన్కు చెప్పేసినట్లు సమాచారం. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపడితే అక్కడ కాంగ్రెస్ పుంజుకుంటుందా? ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ దాదాపు నామమాత్రంగా అయిపోయింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం అక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కొట్టుకుపోయింది. కాంగ్రెస్ శ్రేణులంతా వైఎస్ జగన్ అండగా ఉన్నారు. వైఎస్ జగన్ పక్షాన చేరిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్లే. మరి షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అక్కడికి వస్తే ఈ శ్రేణులు తిరిగి వస్తాయా? అసలు రాజకీయం ఏముండబోతుంది? ఎలా జరగబోతుంది? టెన్షన్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పక్షాలు వైఎస్ఆర్సీపీ మధ్య నేరుగా పోటీ వాతావరణం ఉంది. ఈ పక్షాలే రాజకీయంలో బరిలోకి దిగబోతున్నాయని సమాచారం. అయితే షర్మిల ఎంట్రీతో రాజకీయం మారబోతుందా? దీంతో లాభం ఎవరికి? బీజేపీ, టీడీపీ, జనసేన గ్రూప్కా లేక వైసీపీకా? అసలు ఏం జరగబోతోంది? లేక నిజంగానే కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకొని కొన్ని స్థానాలు గెలుచుకుంటుందా? ఇప్పుడు అందరి దృష్టి ఏపీ వైపే ఉంది. ఏపీ రాజకీయం వైపే ఉంది. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు పొలిటికల్ హిట్ కొనసాగుతోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అన్నా చెల్లెళ్ళు ఇద్దరు సమరానికి సై అంటే వైఎస్ అభిమానుల పరిస్థితి ఏంటి? వైఎస్ అభిమానులు లెక్కలెంతమంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. వారు ఎవరి పక్షంలో ఉంటారు? వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొడుకు కూతురు అభిమానులకు సమానమే. ఈ నేపథ్యంలో అభిమానుల్లో చీలిక వస్తుందా? అగ్రస్థానంలో అభిమానులు షర్మిల వైపు వస్తారా లేక జగన్ వైపు నిలబడతారా? ఇప్పుడు ఈ విషయం కూడా ఏపీలో చాలా చర్చలకు దారితీస్తోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్పై ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్లే. అక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా లేక చతికిలబడుతుందా? కొంతలోకైనా
డెవలప్ అవుతుందా ఇవన్నీ పక్కన పెడితే రాజకీయ సమరంలో జగన్ పైకి షర్మిల పేరుతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్లే షర్మిల అంతే దూకుడుతో తెలంగాణలో చూపిన దూకుడు అక్కడే చూపెడితే ఎన్నికల ప్రచారంలో అక్కడ పోటాపోటీగా నిలబడితే అన్నా చెల్లెల సమరంలో వైఎస్ అభిమానులు కాసింత నిరాశ గురి కావాల్సిందే.